కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వంలో ఎక్కడ విన్నా కొండా సురేఖ కొండా సురేఖ కొండా సురేఖ ఇదే పేరు 10 రోజుల నుంచి ఈ పేరు చుట్టే చర్చ జరుగుతుంది. ఈ పేరు చుట్టే కాంగ్రెస్ పార్టీల రాజకీయం నడుస్తుంది. కానీ ఈ పేరు చుట్టూ రాజకీయం నడుస్తుంది కానీ ఆమె మాత్రం సైలెంట్గా ఉంది. ఒక్కరోజు మాట్లాడారు ఈ ఇష్యూ మీద. కొండా సురేఖ బిడ్డ ఆ రోజు మాట్లాడింది. దాని తర్వాత ఆమె ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నెక్స్ట్ డే రోజు ఆమెని ఒపీనియన్ అడిగితే లేదు నేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మాట్లాడతా అన్నది కొండా సురేఖ. ఇప్పటి వరకు ఎక్కడ కూడా నోరెత్తలే, మౌనంగా ఉంది. ముఖ్యంగా ఖర్గేని కలిసి వచ్చిన తర్వాత ఆమె చాలా మౌనంగా ఉంది. అంటే ఈ మౌనం వ్యూహంలో భాగమా లేకపోతే వాళ్ళ హైకమాండే మౌనంగా ఉండమని చెప్పిందా, అసలు కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది ఎవ్వరికి అంతుబడతలేదు నిజానికి. అంటే అసలు కొండా సురేఖ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏమవుతుంది? నిజానికి నిన్న ఆమె వరంగల్ పర్యటనకు పోయింది. వరంగల్లో ఆమె ఏదో మాట్లాడుతుంది అనుకున్నారు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరెత్తలే ఆమె అఫీషియల్గా ఒక ప్రోగ్రాం పెట్టుకుంది. ముఖ్యమంత్రి అని 4 సార్లు మాట్లాడింది, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు, ఆయన పేరు కూడా పలకలే. ముఖ్యమంత్రి ఆ పొజిషన్ గురించి మాట్లాడింది, కానీ ఆయన పేరు తీయలేదు. ఎందుకంటే వీళ్ళకున్న పంచాయతీ రేవంత్ రెడ్డితోని కదా, పంచాయతీ కాంగ్రెస్ పార్టీతోని కాదు. కొండా సురేఖ చెప్పింది చాలా సందర్భాలలో. కొండా సురేఖ బిడ్డ సుస్మిత కూడా చెప్పింది, నా టార్గెట్ రేవంత్ రెడ్డి, నా టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదు, మా పంచాయతీ రేవంత్ రెడ్డితోనే అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే విషయాన్ని నిన్న కొండా సురేఖ ఆమె మీటింగ్లో కూడా మళ్ళీ ఒకసారి చాలా స్పష్టంగా చెప్పినట్టయింది. అంటే ఆమె ఆ పేరు ఎత్తలేదు అంటేనే నాకు నీతోనే ఇష్యూ అనేటువంటిది చాలా క్లారిటీగా చెప్పింది. ఆమె ప్రోగ్రామ్స్ ఆమె చేసుకుంటుంది. నిన్న వరంగల్ మీటింగ్కి అటెండ్ అయింది. అంతకంటే ముందు రోజు ఆమె అధికారులతో రివ్యూ చేసింది. దాని తర్వాత నిన్న మీటింగ్కి పోయింది. ఆమె ప్రోగ్రామ్స్ ఆమె చేసుకుంటుంది. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి పేరు ఎత్తలేదు. దాని తర్వాత ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఎక్కడ కూడా ఈ ఇష్యూ గురించి కూడా మాట్లాడతలేదు. గతంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాట్లాడుతా అన్నది, కానీ ఆయన రావడానికి ముందే ఈమె ఖర్గేని కలిసి వచ్చింది. మరి ఆయన ఖర్గే మాట్లాడొద్దు అని చెప్పిండా, వీళ్ళకి ఏం చెప్పిండో తెలియదు, కానీ వచ్చిన తర్వాత ఎక్కడ మాట్లాడతలేదు. నిజానికి నిన్న మీటింగ్లో కూడా ఏమన్నా మాట్లాడుతుందేమో అనుకున్నారు, కానీ ఎక్కడ మాట్లాడలే. ఆమె ఏ అధికారిక కార్యక్రమం గురించి అయితే పోయిందో అదే అధికారిక కార్యక్రమం గురించి మాట్లాడింది, ఊరుకుంది. నిజానికి నిన్న ఆమె వరంగల్ పోయినప్పుడు ఒక చర్చ ఏం జరిగింది అంటే, ఆమె ప్లాన్డ్గానే ఆ ప్రోగ్రాం పెట్టుకుంది అని, నిన్న వేటు పడుతుంది అని, ఒకవేళ వేటు వచ్చే లాంటి పరిస్థితి ఉంటే కనుక ఆమె గ్రౌండ్లో ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసిందో అదే వరంగల్ జిల్లా మధ్యలో ఆ ప్రజల మధ్యలో ఉండేటట్టుగానే ఆమె నిన్న టూర్ ప్లాన్ చేసుకుంది అనేది కూడా జరిగింది. కానీ చాలా పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. మొత్తం వరంగల్ మొత్తం ఒకవేళ ఎట్లాంటి నిర్ణయం వస్తే కనుక ఏదన్నా గొడవలు జరుగుతాయేమో అనే దానికోసం పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు అని అన్నారు. కానీ అట్లాంటిది ఏం జరగలే. ఇవాళ కూడా ఆమె వరంగల్లోనే ఉంది. ఎందుకంటే నిన్న వాళ్ళ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని వాళ్ళ హైకమాండ్కి పంపింది. హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి వస్తుంది ఇప్పుడు. కాబట్టి హైకమాండ్ నిర్ణయం వచ్చిన తర్వాతే మాట్లాడదాం అనుకుంటుందా ఆమె? ఎందుకంటే ఈ క్రమశిక్షణ కమిటీ ఉంది కదా, అగో ఆ ఇన్పుట్స్ చాలా బయటకు వచ్చినాయి. లీకులే. ఈ గవర్నమెంట్లో ఏముంటాయి, ఏది అఫీషియల్గా రాదు, చాలా వాటి విషయాలలో లీకులే. ఇగో దీంట్లో కూడా గదే లీకులు బయటకు వచ్చినాయి. దాని తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. వాళ్ళ ఓఎస్డీ మీద, మాజీ ఓఎస్డీ మీద కేసు, ఇంకా రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడా కూడా ఆమె మాట్లాడతలేదు. అసలు ఆమె మౌనానికి కారణం ఏంది అనేది కూడా ఇప్పుడు ఎవ్వరికి కాంగ్రెస్ వాళ్ళకి అంతుబడతలేదు. అసలు కొండా సురేఖ మౌనం వెనకాల ఏంది, ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకంటే వీళ్ళు మౌనంగా ఉండేటోళ్ళు కాదు. మౌనంగా ఉండేటోళ్ళు అయితే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు పోయి పరకాల క్యాండిడేట్ అనౌన్స్ చేసిన రోజు మౌనంగా ఉండేటోళ్ళు, కానీ ఉండలే. వాళ్ళు ఏం అట్లా సైలెంట్గా ఉండేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయింది, ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంది? ఇగో దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నిజానికి వాళ్ళు మాట్లాడితే చర్చనే, మాట్లాడకుండా ఉంటే కూడా ఒక చర్చనే జరుగుతుంది కాంగ్రెస్లో. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ చర్చ ఏంది అంటే, ఈమెతో పాటు చిన్నారెడ్డి మీద కూడా వేటేస్తారని. నిజానికి 2-3 రోజుల నుంచి చాలా లీకులు ఇద్దరి మీద నడుస్తున్నాయి. ఎందుకంటే కొండా సురేఖ బీసీ కాబట్టి ఈమె మీద చర్యలు తీసుకుంటే అగో బీసీ మీద తీసుకున్నారు, మహిళ మీద తీసుకున్నారు అనే యాంగిల్ పోతుంది. కాబట్టి ఆమెతో పాటు చిన్నారెడ్డి మీద కూడా వేటేస్తారు అనే చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడే చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, వీళ్ళిద్దరే ఎందుకు? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు, లేకపోతే గతంలో కూడా కొండా సురేఖ బిడ్డ సుస్మిత గతంలో ఒకసారి కూడా మాట్లాడింది 6 నెలల కిందట. కానీ వీళ్ళందరికంటే ముందు మాట్లాడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వీళ్ళందరికంటే ముందు మాట్లాడింది. మరి ఆయన మీద ఎందుకు లేవు చర్యలు? ఇగో అంటే పార్టీ భయపడుతుందా ఆయన మీద చర్యలు తీసుకోవడానికి? భయపెట్టిస్తున్నాడు ఆ పార్టీని. ఇప్పుడు
కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ బాధ్యురాలైతుంది ఎట్లా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యుడు కాదు ఎట్లా? అక్కడ కూడా వాళ్ళ అన్నకి నోటీసులు ఇచ్చేమన్నా పిలిచిరా? ఇక్కడ వీళ్ళ బిడ్డ వ్యాఖ్యలకి అసలు ఈమెకేం సంబంధం? ఇగో ఈ చర్చ కూడా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో 2 రకాల వర్షన్స్ ఉన్నాయి. ఏం వన్ సైడెడ్గా ఏం లేదు. ఇప్పుడు వన్ సైడెడ్గా ఏం లేదు అనేది చాలా సందర్భాలలో తెలిసింది కదా. ఇప్పుడు కొండా సురేఖ బిడ్డ అంత మాట్లాడితే మంత్రులు ఎవ్వరు మాట్లాడలే, మనం చూసినాం. ఈ రోజు వరకు ఒక్క మంత్రి మాట్లాడలే, దాన్ని ఖండించలే, కనీసం ఒక పేపర్ ప్రకటన ఇయ్యలే. కాబట్టి మొత్తం వన్ సైడెడ్ ఏం లేదు. లాస్ట్కి 40 మంది ఎమ్మెల్యేలకి ఫోన్ చేస్తే మాట్లాడమంటే ఎంతమంది వచ్చిరో మనం చూసినాం. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ పర్యటన మొత్తం ముగించుకొని వచ్చిన తర్వాత ఇక మొత్తం ఎమ్మెల్యేలందరూ సంఘీభావంగా పోతారు, పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తారు, ఇది అది అన్నారు. కానీ కట్ చేస్తే ఏం లేదు. ఒక్క ఎమ్మెల్యే పోలే. ఒక ఎమ్మెల్యే ఏదో 1000 అని అంటున్నారు, కానీ ఎక్కడ ఫోటోలు వీడియోలలో అయితే నాకైతే కనవలే. ఎక్కడ ఆయన రిసీవింగ్కి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు పోయింది కూడా ఏం లేదు. కాబట్టి ఈ ఇష్యూ మొత్తం ఒకలాగానే ఎవరేం చూస్తలేరు. ఎవరికి అంటే ఆమె వాళ్ళ బిడ్డ చెప్పింది కదా, అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్, అట్లా డివైడ్ అయ్యింది. ఒరిజినల్ కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్ అని కొంతమంది, అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని కొంతమంది, ఇట్లా మొత్తం డివైడ్ అయిపోయింది అక్కడ. మళ్ళా బీసీ వర్సెస్ రెడ్డి, ఇట్లా చాలా రకాలుగా డివైడ్ అయిపోయింది. చాలా రకాలైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి. మాకెందుకు అనుకునేటువంటి మంత్రులు ఉన్నారు. మా మీదకి వచ్చినప్పుడు ఏమన్నా మిగతా వాళ్ళు ఏమన్నా రెస్క్యూ చేసిర్రా మమ్మల్ని, మా తరపున మాట్లాడిరా, అయ్యాల మేమెందుకు మాట్లాడాలి అనుకునేటోళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్, ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ అందరికీ ఉన్నటువంటి ఒక ఒపీనియన్ ఏంటి అంటే కొండా సురేఖ చిన్నారెడ్డి ఎందుకు, అంతకుముందు మాట్లాడినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు కాదు. ఆయనకి ఒక న్యాయం, కొండా సురేఖకు ఒక న్యాయం ఉంటుందా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ వస్తుంది అనే కొండా సురేఖకు ఒక న్యాయం, కోమటిరెడ్డికి ఒక న్యాయం అనేది వస్తుందా అనే కొండా సురేఖని చిన్నారెడ్డిని పక్కకు తీసుకొచ్చి పెట్టిరు. కానీ కంపేర్ చేయాల్సింది చిన్నారెడ్డితో కాదు కదా. కొండా సురేఖకి ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కోమటిరెడ్డి విషయంలో ఎందుకు తీసుకోరు? కోమటిరెడ్డి కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది. చాలా నిర్ణయాలను నేను వ్యతిరేకించిండు. లాస్ట్కి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు నేను ఉంటా అంటే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కూడా, ఇప్పుడు కొండా సురేఖ బిడ్డ సుస్మిత మీరు ఎట్లా క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తారు అనేది అడిగినప్పుడు అక్కడ అసలు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటా, నీకు నువ్వు ఎట్లా అనుకుంటావు అని కూడా కోమటిరెడ్డి ప్రశ్నించిండు గతంలో. మరి ఆయన నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించిండు. అట్లాంటి వాళ్ళ మీద చర్యలు లేకుండా ఇక్కడ కొండా సురేఖ మీద ఎట్లాంటి చర్యలు ఎందుకు ఉంటాయి అని అడిగేటువంటి సెక్షన్ కూడా ఉంది. ఎందుకంటే మొత్తం రేవంత్ రెడ్డి సైడ్ ఏం లేదు, మొత్తం సురేఖ సైడ్ ఏం లేదు. కాబట్టే ఇప్పుడు ఈ ఇష్యూ ఇంత కాంప్లికేట్గా తయారైంది. మొత్తం ఒకవేళ రేవంత్ రెడ్డి సైడే కనుక వాళ్ళ హైకమాండ్ వాళ్ళందరూ ఉంటే కనుక కొండా సురేఖకు అసలు ఖర్గే అపాయింట్మెంట్ దొరకకపోతుండే. ఎందుకంటే తెలంగాణలో ఏం జరుగుతుంది ఏంటిది ఇమీడియట్గా జరగంగానే వాళ్ళ హైకమాండ్కి రిపోర్ట్లు పంపేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి మనుషులు ఉంటారు. ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రాలల్లో ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని పంపుతూ ఉంటారు. పైగా కొండా సురేఖ ఇష్యూ చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాబట్టి ఖర్గేకి తెలిసే ఉంటుంది. తెలిసిన తర్వాత కూడా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిండు. నిజానికి హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల అపాయింట్మెంట్ కోసం కొండా సురేఖ ఫ్యామిలీ ట్రై చేసినప్పుడు వీళ్ళు ఇయ్యలే అపాయింట్మెంట్, కానీ ఖర్గే ఇచ్చిండు. అంటే ఖర్గే అపాయింట్మెంట్ ఇచ్చిండు అంటేనే ఇక్కడ వన్ సైడెడ్ లేదు ఒపీనియన్ అనేది అర్థమవుతుంది. సో ఇట్లాంటి ఇంతటి ఇష్యూస్ ముడిపడి ఉన్నాయి దీంట్లో. ఇంకొకటి ఎవ్వరికీ అర్థం కానిది ఏంటి అంటే అసలు కొండా సురేఖ మౌనం ఎందుకు? అంతకుముందు మాట్లాడినటువంటి సురేఖ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? ఎక్కడా కూడా ఖర్గేని కలిసి వచ్చిన తర్వాత ఎక్కడా ఆమె బహిరంగంగా మాట్లాడింది లేదు. అధికారిక కార్యక్రమాలలో కావచ్చు, అనధికారికంగా కావచ్చు, లేకపోతే ఎక్కడా ఎట్లాంటి మాటలు ఆమె మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతలేదు? ఈ మౌనం ఎందుకు? మౌనం వెనకాల ఎవరున్నారు? ఆమె స్ట్రాటజీ ఏంది ఈ మౌనం వెనకాల అనేది కూడా అర్థమైతలేదు. అసలు ఆమె స్ట్రాటజీ ఏంది, ఆమె స్టెప్ ఏంది, నెక్స్ట్ స్టెప్ ఏంది, అసలు కొండా సురేఖ ఏం యాక్షన్ చేయబోతుంది అంటే రేపొద్దున ఆమె ప్లాన్ ఎట్లా ఉండబోతుంది, ఆమె యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాని మీద కూడా ఎవ్వరికి ఒక క్లారిటీ వస్తలేదు. ఒక దిక్కు తోచని ఒక అంటే ఏది అర్థం కానటువంటి పరిస్థితులలో మొత్తం అందరూ ఉండి చూస్తున్నటువంటి పరిస్థితి. సో దీంట్లో తేలాల్సింది, ఒకవేళ నిజంగా వేటుపడితే కొండా సురేఖ నెక్స్ట్ ఏం చేయబోతుంది, వాట్ నెక్స్ట్, ఆమె ఏం చేస్తుంది? ఇగో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది దీని మీదే.